మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. చందు గారు, జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం చేయబోతున్నారు కూటమి తరఫున. అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రచారం ఉధృతంగా జరుగుతున్న విషయం మనకు తెలుసు. అసలు దేశవ్యాప్తంగా ఆయన పర్యటనలు చేసేటటువంటి స్థాయి ఆయనకు ఉందని చెప్పి ప్రధాని మోదీ గారు, హోంమంత్రి అమిత్ షా గారే గతంలోనే చెప్పారు. సో ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఎలా ఉండబోతుంది? ఆ ప్రచారం ఏ మేరకు కూటమికి లబ్ధి కలిగించే అవకాశం? డెఫినెట్గా 100% ఉపయోగం ఉంటుందండి. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాదాపు 50-60 నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో వీళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆయన మరాఠీ భాష కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన షాయేజీ షిండే కూడా మహారాష్ట్ర నుంచి వెళ్ళి, సరే మీరు చెప్పండి, గుడుల్లో కూడా పూజలు చేసిన తర్వాత ఒక మొక్క ఇచ్చే ఇదని చెప్తే, ఆయన మరాఠీ సాహిత్యం మొత్తం చదివితే అప్పుడు దాకా మనం హిందీ, తెలుగు, తమిళమే తెలుసు అనుకున్నాం. మరాఠీ కూడా తెలుసని పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. కాబట్టి మీరు 16-17లో ఆయన వెళ్ళే ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం మోదీ గారి, అమిత్ షా గారి ఆహ్వానం మేరకు వెళ్తున్నాడు. ఎన్డీఏ కూటమిలో కీలకమైన పాత్ర కాబట్టి ఆయన ప్రచారం చాలా కలిసి వచ్చే అవకాశం ఈ కూటమికి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, శివసేన నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 వర్గాలుగా చీలి షిండే వరకు ఒకటి వచ్చేసింది. హేమీలు, శరద్ పవార్ లాంటి ఏ రోజైనా చనిపోయేలో ప్రధాని ఈ దేశం కావాలని భావించే అటువంటి వ్యక్తులు ఉన్న మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం అనేది ఈ కూటమి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆయన విశేషంగా అభిమానం సంపాదించుకున్నాడు. అదేవిధంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశాలు పరిమితమే కాకుండా హిందూ సనాతన సంప్రదాయాన్ని ఎప్పుడైతే లేవనెత్తాడో అప్పుడు నార్త్ ఇండియన్స్ కూడా హిందీలో కూడా ఫ్రంట్ లైన్లో మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు. అంటే ఒక రకంగా మొన్న జరిగిన పంజాబ్ ఎలక్షన్లో కూడా దాంట్లో బాగా కలిసి వచ్చింది. మనం అనుకున్నాం చాలా హర్యానా ఇవన్నీ కూడా హర్యానా ఎలక్షన్స్లో బాగా కలిసి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టేశారు. హ్యాట్రిక్ ఎవరు ఊహించలా. ఆ సమయంలో హిందూ సనాతన సంప్రదాయం పవన్ కళ్యాణ్ ఎత్తుకోవడం కూడా కలిసి వచ్చింది అక్కడ చిన్న పర్సంటేజ్లోనే. ఆ తర్వాత ఇప్పుడు రేపు మహారాష్ట్రలో చాలా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే హిందూ సనాతన సంప్రదాయాన్ని మహారాష్ట్రలో కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆర్థిక ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి. ఇప్పటి వరకు ఆలయాల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, సనాతన ధర్మాన్ని కొంతమంది కించపరిచే వాళ్ళకి మనం గుణపాఠం చెప్పాలి, ఇలాంటి ప్రసంగాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఫిగర్ అయిపోయాడు జాతీయ వ్యాప్తంగా. ఈ 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఆయన కనపడుతున్నాడు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆ రోజున ఈ వ్యక్తి పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి అన్నాడు అంటే ఈ రోజున దానికి రుజువు కనపడుతుంది. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఆర్థిక క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇది ముంబై. అదేవిధంగా ఇండస్ట్రీ కూడా, బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా ఎక్కడ ముంబైలోనే. కాబట్టి అటువంటి ఇదిలో అక్కడ ప్రచారం చేయటం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే సభలు, సమావేశాలు, ర్యాలీలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా వెళ్తాడు అనేది అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. 2 డేస్ అక్కడే ఉంటారు. 2 డేస్ అక్కడే ఉండి పూర్తిగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్న సీఎం గారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చి మరలా కూడా ఈ కూటమి తరఫున ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చే అవకాశం మహారాష్ట్రలో స్పష్టంగా ఉందన్నమాట. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దే ఉద్దేశంలో భాగంగానే, అంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఆ ముద్ర బలంగా కనిపించడం కోసం బీజేపీ పవన్ కళ్యాణ్ ముందు పెడుతుందని చెప్పి ఒక ఆలోచన కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్లో కూడా ఆయన ఉధృతంగా ప్రచారం చేయబోతున్నారు బీజేపీ తరఫున. తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు తమిళనాడులో అన్నామలై ద్వారా ఒక ఊపు అయితే వచ్చింది. నా తర్వాత గవర్నర్గా ఇక్కడ చేసామని తీసుకుని వెళ్ళి అక్కడ ఎలక్షన్లో పోటీ చేశారు. వాళ్ళిద్దరు ఓడిపోయినా కానీ బీజేపీకి ఒక ఎడ్జ్ అయితే ఒకటి ఉంది. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య 2 వర్గాలు ఇప్పుడు కలిసి ఉండాలని చెప్పి పిలిపించారు. దాన్ని కూడా ఒకవైపు విజయ్ ఒక పార్టీ పెట్టాడు. ఇదే సమయంలో రేపు తమిళనాడులో కూడా 60-70 నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు గెలుపట్టుకున్న వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎక్కువ వెళ్ళిపోయి ఇండస్ట్రీస్ ఉన్నాయి, పారిశ్రామికతలు ఎదిగారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, ఫార్మా పెట్టారు, ఐటీ కంపెనీలు పెట్టారు తెలుగు వాళ్ళు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక వరంగా దక్షిణ భారతదేశమే కాకుండా దేశం మొత్తం ఒక ఎన్డీఏలో ఈజ్ ద ట్రబుల్ షూటర్. ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ మనం అనుకునేవాళ్ళు కాంగ్రెస్లో ఒక ట్రబుల్ షూటర్ అని, ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఎన్డీఏలో కీలకమైన పొజిషన్ ఉన్నాడు. యోగి ఎలా అయితే దేశంలో మోదీ తర్వాత అనుకుంటున్నారో ఆ తర్వాత పవన్ కనపడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే విశేషమైన ప్రజాదరణ, అంటే వ్యక్తిత్వం, జాతీయ భావజాలం,
ఈ ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన అవన్నీ మెండుగా ఉన్నాయి కాబట్టి అతన్ని జాతీయ స్థాయిలో ఈ కూటమి ప్రొజెక్ట్ చేస్తుంది అనేది స్పష్టంగా కాదు కనపడుతుంది. సార్, ఇది తమిళనాడు నుంచి ఎవరో ప్రతినిధులు కలవబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ కలిశారండి తమిళనాడులో ఆ తెలుగు సంఘం అంతా కూడా. వాళ్ళందరూ కూడా చాలా ఇదితో తెలుగు పీపుల్ ఫౌండేషన్, తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ అనే ఓహో. ఆ ప్రతినిధులు వచ్చి కూడా కలిశారు. మాకు మీరు రావాలండి, మా తెలుగు వాళ్ళకి రక్షణగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కలుస్తున్నారంటే ఇంతమంది పండిట్ రవిశంకర్ గారు కూడా వచ్చి నిన్న కలిశారు ఆయన్ని. ఓహో. ఇంత అంటే ఒక నాయకుడిగా ఏ విధంగా ఎమర్జ్ చేయడం మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్గా. క్లియర్ అంటే నెక్స్ట్ ఇక ప్రతి ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ అవసరాన్ని బట్టి అక్కడ ప్రచారానికి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏలో మిత్రపక్షం ఆయన ఈజ్ ద కీ రోల్. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, గత 2 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, ఎన్డీఏలో కీలకమైన పొజిషన్లో ఉంటాడని చెప్పి. ఇప్పుడు అదే మనకు కనపడుతుంది కదా. చాలా మంది విమర్శించారు, ఎక్కడ గెలవలేదు, ఎక్కువ చదువుకోలేదు, 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు, ఈయన ఒక పార్టీయా, చాలా మంది అన్నారు. ఇప్పుడు ఏంటి, మొత్తం తిరగబడ్డది. దేశవ్యాప్తంగా 100% స్ట్రైక్ రేట్ వచ్చిన పార్టీ జనసేన. ఈ వ్యక్తి ఎలా వెళ్ళాడో అందరూ మార్గదర్శించారు. 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ రోజు దేశం మొత్తం పవన్ వైపు చూస్తుంది. అవును సార్. ఇంకొకటి అంటే చర్చ ఉన్నది చెప్తున్నాను మీకు, వారాహి ఆ రథంతో ఆ వాహనంతో మళ్ళొకసారి దేశవ్యాప్తంగా పర్యటన చేస్తాడు. సనాతన ధర్మ పరిరక్షణ ఆ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలి అవసరాన్ని ఆయన వివరిస్తూ పర్యటన చేయబోతున్నాడని ఒక ఇన్ఫర్మేషన్. ఏమంటారు? అవసరమైనప్పుడు డెఫినెట్గా ఉంటుంది. ఇంకా ముందున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలతో వాగ్దానాలతో ముందుకు వచ్చింది. 5 నెలలే పరిపాలించింది. ఇంకా చాలా చేయాలి. అమరావతి రాజధాని పనులు, ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, దాంతోపాటు పోలవరం పూర్తి చేయాలి. చాలా ఉన్నాయి. చాలా సమస్యలు అస్తవ్యస్తం అయిపోయింది గత 5 సంవత్సరాలు. వీళ్ళు చేయాలంటే కనీసం 10 years పడుతుంది. ఈలోపు ఒక స్టెప్ బై స్టెప్, అది 2025, 26 ఏదో ఒక రోజు జాతీయ వ్యాప్తంగా వారాహి యాత్రని హిందువుల సంఘటితం చేయడానికి, హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడటానికి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, ఒకప్పుడు లాల్కృష్ణ అద్వానీ కరసేవ ఎట్లయితే యాత్ర చేశాడో ఆ తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలో పవనే ఆ యాత్ర చేయగలరు. చందు గారు, సౌత్ ఇండియాలో చాలా మంది నటులు ఉన్నారు. ఆ నటులు కొంతమంది బీజేపీలో కూడా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఇంత ఉధృతంగా ప్రచారంలో ఆ హావభావాలు పలికించడం కావచ్చు, అన్ని భాషలు మాట్లాడటం కావచ్చు, ఏదైనా ఒక పాయింట్ అనుకుంటే బలంగా జనం గుండెలో తీసుకెళ్ళటం కావచ్చు, పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా. సో అది పసిగట్టేనా కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి అవకాశం? డెఫినెట్గా. అంటే ఒక వ్యక్తికి నాయకుడికి ఎదగాలంటే కమిట్మెంట్ ఉండాలా, దేశభక్తి ఉండాలా, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ కమిట్మెంట్ ఇతనిలో ఉంది. కాబట్టి ఎంతమంది నటులు ఉన్నా పవన్ వైపే దేశం చూస్తుందంటే, ఈ రోజు దేశానికి హ్యాట్రిక్ అయిన ఈ ప్రభుత్వం మోదీ నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు అవసరం మహారాష్ట్రకు ఉందని అని పిలిచారంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఎదుగుదల మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు తెలంగాణలో కూడా నెక్స్ట్ కూటమి కొంచెం ఇట్లా బలంగా తయారయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఇక్కడ కూడా పోటీ చేస్తాం బీజేపీతో కలిసి ఆయన చెప్పకని చెప్పాడు. డెఫినెట్గా సంజయ్ గారికి ఉన్న అగ్రెసివ్ పొలిటీషియన్ లక్షణాలు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అగ్రెసివ్, ఈ రెండు కలిస్తే గనక ఇక్కడ కూడా మిరాకిల్స్, అద్భుతాలు సృష్టించవచ్చు తెలంగాణలో కూడా. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా డెఫినెట్గా కలుస్తాయి. ఓకే, చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు గారు.